నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నమః శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని మంత్రశాస్త్రం మధ్యలో నిక్షిప్తం చేశారు మన వేదకాలం నాటి ఋషులు. ఆ పంచాక్షరి మంత్ర జపంతో తరించి పరమశివుణ్ణి సాన్నిధ్యం చేరినవారు ఎందరో ఈ భారత భూమండలంలో కనిపిస్తారు. ఈ 5 అక్షరాలకు ఓంకారం చేరిస్తే ఓం నమః శివాయ అని ఆ మహామంత్రం మహోన్నత స్థితి అయిన ఓంకారంలోకి మానవుణ్ణి విలీనం చేస్తుంది. ఈ ఓంకార శబ్దమే సృష్టికి మూలం అన్నది ఆనాటి ఋషులు, ఈనాటి శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పారు. నిరంతరం సూర్యమండలం నుండి అనంత విశ్వం నుండి వినిపించే శబ్దం ఓం. పరమేశ్వరుణ్ణి చేరుకోవటానికి, ఆ స్వామిని కీర్తించి భజించటానికి ఎన్నో ఆలయాలు నిర్మించుకున్నాం. వాటిలో పురాతన దేవాలయాలు శివాలయాలు. అలాంటి ఆలయాల్లో ఒకటైన ఈ దివ్య శివాలయాన్ని ఈనాటి మన తీర్థయాత్రలో చూద్దాం. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడులో వేంచేసిన శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. ఆలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి జరిగే మంగళ అభిషేకాలు, అర్చనలు తిలకిద్దాం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై నకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ నమో నమః అని చేతులెత్తి నవవిధ భక్తి మార్గాలలో ఏ మార్గాన్ని పట్టుకుని ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించినా సరే మానవుడు జీవన్ముక్తుడవుతాడు. నిత్యకృత్యాలను అలసట లేకుండా చేస్తూనే, తమ ప్రాపంచిక పనులను చేస్తూనే, తామరాకుపై నీటి బిందువులా ఏ కర్మను మనసులో బంధించుకోకుండా అంతా పరమేశ్వరుని లీలగా ధర్మ మార్గాన జీవించే మనిషి ధన్యుడు. అలాంటి స్థితిని పొందడానికే ఈ ఆలయాలు, ఆలయ దర్శనాలు. గుంటూరు జిల్లా పొనుగుపాడులోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం ఎందరో పుణ్యాత్ములకు ఆలవాలమై దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉంది. ఈ పొనుగుపాడులోకి ప్రవేశించగానే పరమేశ్వరుని వైభవాన్ని చాటి చెప్పే ప్రభలాగా ఎత్తైన విమాన గోపురం గంభీరంగా దర్శనమిస్తుంది. 5 అంతస్తులుగా 5 కలశాలతో వెలుగుతున్న ఈ గాలి గోపురం విశ్వంలోని పంచభూతాలను స్మరింపచేస్తుంది. అంతే గొప్పగా ఎత్తైన కీర్తిధ్వజం ఆలయ ముందు భాగాన దర్శనమిస్తుంది. గర్భాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి సాలగ్రామ శివలింగం ఎత్తైన గద్దపై స్వర్ణకాంతులీనే 4 కాళ్ల మండపంగా 4 వేదాలను తనతోనే ఉంచినట్లుగా దేదీప్యమానంగా వెలుగులీనుతుంది. స్వామి ముందు భాగాన ధర్మ సంరక్షకునిగా మనిషి పాటించవలసిన ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 విధి విధానాలను పాటించి పరమేశ్వరుణ్ణి చేరండి అని నిరంతరం చాటి చెబుతూ వినమ్రుడై స్వామికి ఎదురుగా దర్శనమిస్తాడు నందీశ్వరుడు.
ఆలయ ప్రధాన ద్వారం, ఎత్తైన గాలిగోపురం, ధ్వజస్తంభం, గాలిగోపురంపై దర్శనమిచ్చే దేవతల శ్రీమూర్తులు భక్తులను నిరంతరం అప్రమత్తం చేస్తూ అన్నీ ఇచ్చిన ఆ పరమాత్మకు మనలోని అరిషడ్వర్గాలను, త్రిగుణాలను సమర్పించి వేదప్రోక్తమైన ధర్మజీవనం చెయ్యమని గుర్తు చేస్తుంటారు. ఆ అందాలు తనివితీరా ఆస్వాదిద్దాం. నందివాహనారూఢులైన ఆది దంపతులు బహుసుందరంగా అభయహస్తముద్రతో ఆశీర్వదిస్తున్న దృశ్యం అమోఘం, అద్భుతం. దృఢమైన రాతి కట్టడంతో నిర్మించిన గాలిగోపుర క్రింది భాగం, ఎత్తైన రాతి స్తంభాలతో చెక్కు చెదరని రీతిలో నిర్మించిన ముఖద్వారం చూస్తుంటే పొనుగుపాడులోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ వైభవం గోచరమవుతుంది. సప్తవర్ణ శోభితంగా అలరారుతోన్న ఈ ఆలయ గోపుర అందాలు, గర్భాలయ సుందర దృశ్యాలను దర్శించి ఈ ఆలయ చరిత్రను, పునర్నిర్మాణ విశేషాలను తెలుసుకుందాం. పొనుగుపాడులో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరునికి చేసే అభిషేకాలు అత్యంత శాస్త్రోక్తంగా ఉంటాయి. అభిషేక ప్రియుడైన గరళకంఠుని తాపాన్ని తగ్గించడానికి నిరంతరం శుద్ధ జలాలతో, పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. కాలకూట విషాన్ని తన గొంతులోనే ఆపి ముల్లోకాలకు కీడు జరగకుండా మనల్ని రక్షిస్తున్న ఆ శివయ్య దేహతాప నివృత్తికై జరిపే ఈ అభిషేకాలే లోకరక్షక కారకాలు అని పెద్దలు చెబుతారు. అందుకే ధారాపాత్రలో గంగాజలాన్ని నింపి సన్నని ధారలా శివయ్యపై నిరంతర అభిషేకం జరిగేలా ఏర్పాటు చేశాయి మన శాస్త్రాలు. ఆ స్వామికి చేసే ఈ అర్చనను కనులారా మనమూ తిలకిద్దాం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి. మంగళవాద్యాలతో ప్రాతకాలాన్ని శుద్ధజలాన్ని తీసుకువస్తారు అర్చక స్వాములు. ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయాన్ని చేరుకుంటారు. ముందుగా ఆది పూజ్యుడైన గణపతికి పూజలు చేస్తారు. గర్భాలయ ముందు భాగాన గల విఘ్నేశ్వర స్వామి అర్చన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. భక్తులు విఘ్నేశ్వర పూజలో నిమగ్నమై గణేశునికి జరిపే పూజా మంగళహారతులను అర్చక స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. సాలగ్రామ కాశీ విశ్వేశ్వరస్వామి వారి అభిషేక వేడుక కడు రమణీయంగా జరుగుతుంది. మహన్యాసపూర్వక రుద్రాధ్యాయయుక్తంగా వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. మనకు కావలసిన అన్నింటినీ అందించిన స్వామికి భక్తిపూర్వకంగా పంచామృత అభిషేకాలు చేస్తారు. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. భక్తిపూర్వకంగా ఆ స్వామిపై కాసిని నీరు పోసి హరహర మహాదేవ అని ఆర్తితో పిలిస్తే పలికే స్వామి ఆ బోళాశంకరుడు. ఆ స్వామికి ఆత్మ నివేదన చేయటం అంటే మోక్షమార్గాన్ని చేరినట్లేనని భావిస్తారు భక్తులు. భస్మధారి, భస్మప్రియుడు, లయకారకుడైన ఆ కాశీ విశ్వేశ్వరునికి భస్మాభిషేకం ఎంతో రమణీయంగా జరుగుతుంది. మహేశ్వరాయ శివాయ మహారుద్రాయ శివాయ మహాకాలాయ శివాయ మహామంత్రాయ శివాయ. అభిషేకానంతరం కాశీ విశ్వేశ్వరుణ్ణి సర్వ అలంకార శోభితుడిగా చేస్తారు. పుష్పమాలలు, బిల్వపత్రాలు, నాగపడగలు, రజతనేత్ర కూర్పులు తదితర దివ్యాభరణయుక్తంగా అలంకరించి కర్పూర మంగళహారతులు నివేదిస్తారు.
ఏకహారతి, పంచహారతి, అద్వితీయ హారతులు స్వామికి సమర్పించి అటు తర్వాత ఆ మంగళహారతులను కనులకద్దుకుంటారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. ప్రక్కనే ఉన్న అమ్మవార్లకు అర్చనలు, మంగళహారతులు సమర్పించి ఆ మాత అనుగ్రహాన్ని కూడా పొందుతారు. పుష్పమాలికల అలంకరణలతో అమ్మవార్లు దేదీప్యమానంగా విరాజిల్లుతుంటారు. మంత్రపుష్పయుక్తంగా సర్వేశ్వరుడైన శ్రీ కాశీ విశ్వేశ్వరుని, శ్రీ గంగామాత, శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ గణపతి స్వామి వాళ్లతో సహా ఉత్సవమూర్తులను అర్చించి తరించి పావనం చెందుతారు. పొనుగుపాడుని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నెలకొన్న ఉపాలయ మూర్తులను దర్శించి అక్కడ జరిగే వివిధ ఉత్సవాల వివరాలను తెలుసుకుందాం. ముఖద్వారం దాటి ఆలయ ప్రవేశం చేసిన భక్తులకు శ్రీ కాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణ, గంగాదేవి ఆలయాలు విరాజమానమవుతూ దర్శనమిస్తాయి. బంగారు వర్ణంలో కనిపించే విశ్వేశ్వరుని ఆలయ గోపురంపై గల శివపార్వతులు, త్రిశూల, డమరుకాలతో దర్శనమిచ్చే ఆదిశక్తి అమ్మవారు, పైభాగాన గల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూర్తులు, మరెన్నో దేవతల ప్రతిమలు చూస్తూ భక్తిపారవస్యంలోకి జారుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఆ శిల్ప సంపద, ఆలయ నిర్మాణ చాతుర్యం, ఆగమశాస్త్ర విధులను పాటించిన తీరు ఎందరికో ఆదర్శప్రాయం. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కళ్యాణ మండపం కూడా బహు సుందరంగా ఉంటుంది. శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని మండపం పైభాగాన ప్రతిబింబించారు. విశేష పర్వదినాలలో స్వామివార్ల కళ్యాణోత్సవాలు ఈ మండపంలోనే నిర్వహిస్తారు. అంతరాలయంలో గల విశాల ప్రాంగణంలో మధ్యభాగాన ఓ చిన్ని మండపంలో గణాధిపతి, ఆదిపూజ్యుడైన శ్రీ విఘ్నేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఆ స్వామిని ముందుగా అర్చించి ప్రక్కనే ఉన్న జీవధ్వజానికి నమస్కరించి ఆలయ ప్రవేశద్వారం చేస్తారు భక్తులు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం. ప్రధాన ఆలయ ముందు భాగాన మధ్యలో శివపార్వతులు, ఇరుప్రక్కల గణపతి, షణ్ముఖులు, చెంతనే శివుని వాహనం, అమ్మవారి వాహనం అందాలొలుకుతుంటాయి. ఇలాంటి కళ్యాణప్రదమైన కూర్పుగల చిత్తరువులు ఎవరి గృహంలో ఉంటాయో వారింట సకల శుభాలు, సౌఖ్యాలు, ఐకమత్యం ఉంటాయని పెద్దలు చెబుతారు. మనందరికీ ఇల్లైన ఆ మాతాపితృల నిలయమైన ఈ ఆలయంలో అలాంటి దృశ్యాలు లోక కళ్యాణదాయకం. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో హోమశాలను నిర్మించారు. హోమంలో అగ్నిదేవుని ద్వారా అర్పించే సమస్త హవిస్సులు ఆయా దేవతలకు అందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. యజ్ఞయాగాదుల వలన వర్షాల వలన పాడి పంటలు కలిగి ప్రజలు సుఖశాంతులతో జీవించగలరని మన ఋషులు, వేదాలు చెప్పిన, చూపించిన ధర్మ మార్గాలను చక్కగా పాటిస్తున్నారు.
ఏకకలశయుక్తంగా విశ్వేశ్వరుని ఆలయ గోపురం విశ్వశక్తిని స్వీకరిస్తూ వేద మంత్రోచ్చారణల సకార శక్తిని విశ్వంలో నింపుతూ నిశ్చలంగా నిర్మలంగా భాసిల్లుతుంటుంది. స్వామి గోపురానికి ఇరువైపులా గంగా, అన్నపూర్ణ అమ్మవార్ల గోపురాలు, వాటి ద్వారా తల్లి ప్రేమ విశ్వవ్యాప్తంగా ప్రసరిస్తోంది. ఇలా ఆలయమంతా దేవతలు కొలువై ఉండగా మరో ప్రక్కన భక్తులు స్వామివార్లను కీర్తిస్తూ చేసే భజనలు, భజన తరంగాలు ఆలయ ప్రాంగణంతా మార్మోగుతుంటాయి. పొనుగుపాడులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి అలంకారాలు ఎంతో శోభాయమానంగా ఉంటాయి. ఆలయంలో జరిగిన పునరుద్ధరణ, చారిత్రక ఘట్టాల వివరాలేంటో తెలుసుకుందాం. గుంటూరు జిల్లా పొనుగుపాడులో వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం ఎంతో చరిత్రాత్మక ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఈ ఆలయ నిర్మాణానికి 1913లో శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత నిర్మాణం పూర్తి కావించి మహాపుణ్యక్షేత్రమైన కాశీక్షేత్రం నుండి సాలగ్రామ లింగాన్ని తెప్పించి 1917 నలననామ సంవత్సరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు చేశారు. ఈ మధ్యకాలంలోనే 100 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా మహాకుంభాభిషేకాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరభూషణాయ కర్పూరకుందధవలాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. ఈ ఆలయంలో ఉపాలయమూర్తులుగా శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ప్రత్యేక మందిరంలో కొలువుతీరి ఉన్నారు. అలాగే ఆలయ క్షేత్రపాలకునిగా కాలభైరవస్వామి మందిరం ఆలయ ముందు భాగాన ధ్వజస్తంభం దగ్గర నెలకొని ఉంది. ఆ స్వామిని భక్తితో మ్రొక్కుతారు భక్తులు. శ్రీ ఆంజనేయ స్వామి ముకుళిత హస్తాలతో పరమేశ్వరుని సన్నిధిలో భక్తులకు దర్శనమిస్తారు. వీరభద్రస్వామి మందిరానికి ముందు భాగంలో ఆంజనేయ స్వామి వారికి ప్రక్కన విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. అందాలులికే ఉత్సవమూర్తులకు నిత్య పూజలు, అలంకారాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఊరేగింపు సమయాల్లో ఉత్సవమూర్తులను గ్రామమంతటా ఊరేగిస్తారు. కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల కళ్యాణాలే కాదు, అక్కడి ఆడపడుచుల కళ్యాణాలు కూడా స్వామి సన్నిధిలోనే నిర్వహిస్తారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్న మధ్యనే మహాకుంభాభిషేక కార్యక్రమం కూడా జరిగి ఉన్నది. మరి ఆనాటి నుండి కూడా మన యొక్క దేవాలయంలో ప్రతి కార్యక్రమం, ప్రతి పూజా కార్యక్రమం కూడా చక్కగా శైవాగమోక్తంగా, ఆగమోక్తం ప్రకారంగా చక్కగా నిర్వహించడం జరుగుతున్నది. ఆనాటి నుండి కూడా భక్తుల యొక్క కొలువ బంగారమై శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క చక్కగా దర్శనమిస్తూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైన పొనుగుపాడు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం చుట్టూ మంగళవాద్యాలతో ప్రదక్షిణలు చేసిన భక్తులు ఆలయంలోకి ప్రవేశించి స్వామి అమ్మవార్ల అర్చనలు చేస్తారు. అర్చనానంతరం కర్పూర హారతి స్వీకరించి తీర్థప్రసాదాలు అందుకుంటారు. ఇన్నేళ్లుగా తాము వేసిన అడుగులు ఆ స్వామి పాదాల కింద నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఆ పరమేశ్వరుని పాదముద్రలు గల శఠగోపాన్ని తమ శిరస్సుపై పెట్టుకుని స్వామి చెప్పిన ధర్మ మార్గంలో బ్రతికేలా ఆశీర్వదించమని కోరుకుంటారు. ఈ అద్భుతమైన ఆలయాన్ని చేరుకోవడానికి గుంటూరు నుండి 40 కిలోమీటర్లు, నర్సరావుపేట నుండి 12 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణం చేసి స్వామిని దర్శించుకోవచ్చు.
పొనుగుపాడు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల, శ్రీ వీరభద్ర, కాళికామాతల, కాలభైరవ, ఆంజనేయ స్వామి వార్ల కరుణ కృప మనందరిపై సదా ఉండాలని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. గుంటూరు జిల్లాలోని పొనుగుపాడు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ దర్శనం బహు ఆనందదాయకం, పుణ్యప్రదం. సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఆ స్వామిని తీర్థయాత్ర ద్వారా దర్శించిన మనమందరం ధన్యులమే. మరో తీర్థయాత్రలో మరో ఆలయ విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.